హలో ఎవ్రీవన్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాశారు, మళ్ళీ వేరే క్వశ్చన్కి కూడా అదే ఆన్సర్ రాస్తా అంటే ఎలా? ఈ వీడియో దేని గురించి అంటే ఆల్రెడీ తీసిన సబ్జెక్ట్ని మళ్ళీ ట్రై చేసిన మూవీస్ గురించి. సో ఆ మూవీస్ ఏంటో అదేంటో ఈ వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. దూకుడు అండ్ ఆగడు. ఇప్పుడు ఎవరన్నా దూకుడు సెకండ్ హాఫ్ చూడకపోతే ఆగడు సెకండ్ హాఫ్ చూసినా చాలు, మనం కంప్లీట్ దూకుడు మూవీస్ చూసినట్టే. ఏందన్నా ఇదేందంటారా? అంతే మరి. దూకుడు అండ్ ఆగడు మూవీస్ చాలా సిమిలర్గా ఉంటాయి. సిమిలర్ ఏంటి, ఒకటే స్క్రీన్ ప్లేలో వెళ్తుంది. స్క్రీన్ ప్లే ఏంటి, సీన్ కూడా సేమే వెళ్తుంది. దూకుడు సినిమా ఎవరైతే కంప్లీట్గా చూసారో వాళ్ళు ఆగడు సినిమా చూసి ఏంట్రా ఈ దారుణం, ఈ మాత్రానికి థియేటర్ కిందకి వచ్చానరా, ఇంట్లోనే దూకుడు సినిమా చూస్తే అయిపోయి కదా అనుకున్నారు. ఎస్, దూకుడు అండ్ ఆగడు జిరాక్స్ కాపీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఏంటి మొత్తం కూడా దూకుడు ప్యాటర్న్లో వెళ్తుంది సినిమా మొత్తం. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల సీను వైట్ల కెరియర్ పోలేదు. ఈ సినిమాని సేమ్ దూకుడులా తీయడం వల్లే సీను వైట్ల కెరియర్ పోయిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఫిలిం వచ్చేసి మొగధీర అండ్ శక్తి అండ్ బద్రీనాథ్. మొగధీర పెద్ద హిట్ అయిపోయింది, ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఆ టైంలో అందరూ మొగధీరాని ఫాలో అయ్యి తీసిన సినిమాలే ఈ శక్తి అండ్ బద్రీనాథ్. అందరికీ ఒకేలా వర్కౌట్ అవ్వదు, అందుకే బద్రీనాథ్ అండ్ శక్తి ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. మొగధీర ఇంపాక్ట్ మీద కాకుండా వాళ్ళు రాసుకున్న కథపై ఫోకస్ చేయాల్సింది. అలా కాదని మొగధీర రిజల్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఇవి ఫ్లాప్ అయ్యాయి. బట్ శక్తి అండ్ బద్రీనాథ్ స్టోరీస్ చాలా బాగుంటాయి. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే బాగా ఆడేవి. సర్లే అయ్యింది ఏదో అయిపోయింది. కానీ నెక్స్ట్ మూవీస్ వచ్చేసి లీడర్ అండ్ భరత్ అనే నేను. ఎస్, లీడర్ అండ్ భరత్ అనే నేను సినిమా స్టోరీస్ మక్కే ఉంటాయి. చెప్పాలంటే కోటాల శివ లీడర్ మూవీ స్టోరీని తన వర్షన్లో చెప్పాడనొచ్చు, అదే భరత్ అనే నేను. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే లీడర్ కన్నా భరత్ అనే నేనే పెద్ద హిట్ అయింది. ఒక జెన్యున్ సబ్జెక్ట్ని జెన్యున్గా చెప్తే అది లీడర్, ఒక జెన్యున్ సబ్జెక్ట్ని కమర్షియల్గా చెప్తే అదే భరత్ అనే నేను. వా అన్న వా అంటారా? సర్లే కానీ ఇక్కడ మాత్రం కొరటాల శివకి బాగా వర్కౌట్ అయింది. ఇక లాస్ట్ ఫిలిమ్స్ ఏంటంటే శ్రీమంతుడు అండ్ మహర్షి. ఇది నేను మక్కి అనలేను కానీ ఆల్మోస్ట్ సేమ్ ఎమోషన్ క్యారీ అవుతుంది ఈ రెండు ఫిలిమ్స్లో. హీరో సెకండ్ హాఫ్లో విలేజ్కి రావడం, ఆ విలేజ్ని డెవలప్ చేయడం, ఆ ఊరితో ఎఫెక్షన్ పెంచుకోవడం, అక్కడే ఉండిపోవడం సేమ్ టు సేమ్ ఉంటాయి శ్రీమంతుడు అండ్ మహర్షి. కొంచెం సీన్లు అటు ఇటుగా వేసుకోండి, బట్ ఎమోషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. మనోళ్ళు ఎప్పటి నుంచో మహర్షి శ్రీమంతుడికి సీక్వెల్ అని అంటారు. వాళ్ళండం వీళ్ళండం కాదు కానీ ఒక్కసారి మహర్షి అండ్ శ్రీమంతుడు సెకండ్ హాఫ్ ఏంటో ఊహించుకోండి, సేమ్ టు సేమా. బట్ మహర్షి కూడా చాలా బాగుంటుంది. బట్ ఇది మహేష్ అన్నతో కాకుండా వేరే యాక్టర్తో తీసి ఉంటే బాగుండేది అనిపించింది. శ్రీమంతుడికి మహర్షికి చాలా సిమిలారిటీస్ ఉండడం వల్ల కొంతమందికి మహర్షి సినిమా అంటే నచ్చదు. సో ఇవమ్మా ఒరిజినల్ అండ్ డూప్లికేట్ మూవీస్. ఇంకా ఇలాంటి సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. దయచేసి వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి అన్న. యూట్యూబ్ కూడా అస్సలు రీచ్ ఇవ్వట్లేదు. మీరు పెట్టే ఒక్కో కామెంట్ మన ఈ ఛానల్కి ఒక్కో మెట్ అనమాట. సో దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.